సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ కౌన్సిలర్ తోట అంబికాని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం నేను పల్నాడు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. పార్టీకి ప్రతి ఒక్కరూ మనం ఏదైనా విషయం జరిగినప్పుడు అది వెంటనే ప్రతిపక్షం మీద కుయ్యకుండా మనం చేయాల్సింది ఏంటంటే అది తప్పు ఎవరు చేశారు వారు శిక్షించడానికి ప్రతి ఒక్కరు. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడు ఇది వచ్చరికి ఏంటంటే ఇది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విజయోత్సవాన్ని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న ఒక ప్రతిపక్ష కుట్ర. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మనం గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఎవరిని కించపరిచారు, ఎవరిని గాయపరిచారు, ఎవరి యొక్క ఒక రాజకీయ వస్తువులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కుళ్ళపరిచి కోల్చింది ఎవరు మీరు ఎవరి వాళ్ళు ప్రశ్నించుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరి గొడవలకు వెళ్తున్నా కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా మీరు ఎలక్షన్ గెలిచాక ఊళ్ళో గొడవ అవుతుంటే ఖండించారు. వాళ్ళకి మాకు తేడా ఎవరు మీరు ఆరోపణలు చేసుకొని నిందించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టడం. నిజంగా అది ఏ పార్టీ వాళ్ళు చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళ శిక్ష పడుతుంది. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయకుండా అనవసర వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాన్ని దూషించొద్దు, చంద్రబాబు నాయుడు గారు దూషించొద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ తత్వవేత్త ఆయన. ఎందుకంటే ఈరోజు మీరు గత 5 సంవత్సరాలు వస్తే ఎటువంటి ఎక్కడ కూడా పాలన జరగల, డెవలప్మెంట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చాక ఎన్ని చేస్తున్నారో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ప్రజలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ మీరు అనవసరంగా వేరే వాళ్ళకి వృద్ధి పార్టీని భయపరిచి చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటే ఎక్కడ కూడా ఏ పార్టీ వాళ్ళు ఇంత బహిరంగంగా పబ్లిక్గా తిరగరు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలా చేశారో ప్రతి ఒక్కరు తెలుసు. అదొకరు గమనించుకోవాల్సి కూర్చున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అనే అర్హత ఎవరికి లేదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకున్నాను.